మేడారంలో మహాజాతర షురూ అయింది. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ అయిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ఈ జాతర ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగబోతున్న ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. సుమారు 1,50,00,000కు పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. విదేశాల నుండి సైతం సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మేడారం జాతరకు సమయం దగ్గర పడుతుండటంతో మేడారంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి సీతక్క దగ్గరుండి స్వయంగా అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు నెల రోజుల ముందు నుండే భక్తులు మేడారానికి తరలి వస్తున్నారు. జంపనవాగులో పుణ్యస్నానాలు చేసి కళ్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జాతర ఏర్పాట్లు వేగవంతం చేసింది. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాట్లు చేస్తుంది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం జాతరలో దేవతలకు సమర్పించే మొక్కుబడులు ఎంతో ప్రత్యేకం. అమ్మవార్లు ఇద్దరూ గద్దెకు చేరుకున్న తర్వాత జాతర పర్వంలో 3వ రోజు మొక్కుబడులు చెల్లించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. బెల్లం, ఒడిబియ్యం, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటారు. మేడారంలో బెల్లాన్ని ముక్కుగా చెల్లించే ఆనవాయితీ ఉంది. సమ్మక్క దేవతకు ఎంతో ఇష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక్కడ సమర్పించే బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుని తప్పనిసరిగా చెల్లిస్తారు. మేడారం జాతర నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.